శ్రీమాత్రే నమః. ఆగస్టు 16వ తేదీ వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. అయితే గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం ఆచరించుకోవచ్చా? ఎన్ని నెలల్లోపు గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం చేసుకోవచ్చు? ఎలా ఆచరించుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కొత్తగా పెళ్ళైన దంపతులు సౌభాగ్యంగా ఉండాలని, భర్తతో అన్యోన్యంగా కలహాలు లేని కాపురం చేసుకోవాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైన రోజే. వరలక్ష్మి అమ్మవారిని పూజించటం వల్ల సంపద, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. కొత్తగా పెళ్ళైన జంటలతో తప్పనిసరిగా ఈ పూజ చేయిస్తారు. కానీ గర్భవతి అయితే మాత్రం పూజ చేసుకోకూడదని అంటారు. గర్భం ధరించిన స్త్రీలు వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకోకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. గర్భం దాల్చటం వల్ల వ్రతం చేసుకోకుండా చాలామంది ఆగిపోతారు. కానీ పండితులు మాత్రం గర్భిణీ స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునని చెబుతున్నారు. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చింది. గర్భం ధరించిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే 5 నెలల లోపు గర్భిణీలు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి. 6 నెలలు వస్తే మాత్రం చేసుకోకూడదు. శ్రావణ మాసంలో 5 నెలల లోపల ఉన్న గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. అలాగే కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టకూడదు. అలాగే క్షేత్ర దర్శనం చేసుకోకపోవడం ఉత్తమం. ఈ నియమం వెనుక ఉన్న కారణం ఏమిటంటే, పూర్వం ఆలయాలు కొండలు, గుట్టల మీద ఉండేవి. గర్భిణీ స్త్రీలు వాటిని ఎక్కటం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. అది మాత్రమే కాకుండా భక్తుల రద్దీ ఆలయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలకు అసౌకర్యంగా కూడా ఉంటుంది. అందుకే పూజల విషయంలో కొన్ని నియమాలు విధించారు. అలాగే పూజలు చేయాలంటే నేల మీద ఎక్కువసేపు కూర్చోవాలి. దీనివల్ల నడుము నొప్పి, కాళ్ళు పట్టేయడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. గర్భవతిగా ఉన్న మహిళ ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పూర్వం పెద్దలు ఈ నియమాలు తీసుకువచ్చారు. పూజ చేయకపోయినప్పటికీ వరలక్ష్మి వ్రతాన్ని చూడటం, కథ వినటం వంటివి చేసుకోవచ్చు. తేలికపాటి పూజలు చేసుకోవచ్చు. శారీరక శ్రమతో ఉండేవి చేసుకోకపోవడం ఉత్తమం. పుణ్యక్షేత్రాలు దర్శించుకోకపోవడం కూడా చేయకూడదు. ఇది శారీరకంగా అలసటను ఇస్తుంది. అందుకే దైవనామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతతగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.